ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో ప్రత్యక్ష గుడారములోని వస్తువులను తయారు చేయడానికి దైవాత్మతో నిండిన శిల్పకారులను పిలువడాన్ని గూర్చి, విశ్రాంతి దినం ఒక సూచనగా మారడాన్ని గూర్చి మరియు బంగారు దూడను గూర్చిన విషయాలను ఇందులో చర్చిస్తాం. ఇక ఆ వివరాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 32వ అధ్యాయము 6వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా నిర్గమకాండము 31వ అధ్యాయాన్ని గమనిద్దాం. ఇందులో దేవుని ఆత్మతో నింపబడిన పనివారి పిలుపును గూర్చి మరియు సబ్బాతు దినము అనగా విశ్రాంతి దినము ఒక సూచనగా మారడాన్ని గురించి గమనిస్తాం. ఈ అధ్యాయము ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అధ్యయనానికి భిన్నమైనదిగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అలా కాదు. ధర్మశాస్త్రము ఇవ్వబడడానికి మరియు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన సూచనలు లభించడానికి మధ్య ఉన్న ఒక విరామ సమయం ఇది. ఆ సూచనలన్నింటినీ స్వీకరించడానికి మోషే సీనాయి పర్వతంపై చాలా సమయాన్ని గడిపాడు. ఆయన తిరిగి వచ్చేంత వరకు వేచి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కొంత అసహనం కలిగింది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన పనివారి గురించి మరియు ముఖ్యంగా అందులోని సామాగ్రిని, అందులోనూ అత్యంత క్లిష్టమైన వాటిని తయారు చేయడానికి ప్రత్యేకమైన వరము పొందిన ఒక వ్యక్తి గురించి ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఇక నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహలోయియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రియులారా, ఈ వచనాల్లో పేర్కొనబడిన ఈ వ్యక్తులకు మరియు వారి సహాయకులకు వారి నైపుణ్యానికి తగిన ప్రత్యేక వరాలు అనుగ్రహించబడ్డాయి. వారు ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన సామాగ్రిని మరియు యాజకుల వస్త్రాలను తయారు చేశారు. దేవుని ఆత్మ వారి పని కోసము వారిని సమర్థులుగా తీర్చిదిద్దింది. ఈ పని చేయడానికి దేవుడు బెసలేలును పిలవకముందు అతని వృత్తి ఏమిటనే ప్రశ్న మనలో చాలామందికి తలెత్తవచ్చు. అతడు ఒక నైపుణ్యం కలిగిన పనివాడని, బంగారము, వెండి మరియు ఇతర సున్నితమైన వస్తువులతో పనిచేసేవాడని నేను భావిస్తున్నాను. అయితే దేవుని పనిని నిర్వహించడానికి అతనికి దేవుని నుండి ఒక ప్రత్యేక వరం లభించింది. ఒక వ్యక్తి ఏ పని చేయడానికి సామర్థ్యం కలిగి ఉంటాడో దేవుడు వేరే పని చేయమని ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పకపోతే ఆ వ్యక్తి ఆ పనినే చేయాలని నా అభిప్రాయం. నేటి కాలంలో సభికుల ముందు బాగా మాట్లాడలేకపోయినా మాట్లాడాలని ఆశించేవారు కొందరు ఉన్నారని మనము తరచుగా గమనిస్తూ ఉంటాం.
గొప్ప వక్తలుగా, ప్రసంగికులుగా మారాలని గట్టి పట్టుదల ఉన్నప్పటికీ అందుకు తగిన సామర్థ్యము లేని సామాన్య విశ్వాసులను అనగా లేమెన్లను నేను చాలామందిని చూశాను. వారిలో మాట్లాడే వరము అస్సలు లేకపోయినప్పటికీ తమకున్న ఇతర ఉపయోగకరమైన వరాలను వృధా చేసుకుంటూ పట్టుదలగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. మీడియా రంగంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన వాస్తవానికి ఈ సాంకేతిక నిపుణుడు అయినప్పటికీ కేవలం మాట్లాడడానికే ఆసక్తి చూపిస్తుంటాడు. ఆయనకు అప్పటికే ఒక ప్రత్యేకమైన వరము ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి దేవుడు ఆయనకిచ్చిన ఆ వరానికే పరిమితమైతే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకానొక దైవ సేవకుడు తన సంఘములో ఒక కాపరిగా అనగా పాస్టర్గా ఒక అద్భుతమైన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. అతని సంఘంలోని ఒక పెద్ద ఆయన యుద్ధకు వచ్చి ఆ కాపరితో ఇలా అన్నాడు, అయ్యగారు, నాదొక విన్నపము, దయచేసి సంఘం అందరి ముందు బహిరంగంగా నేను మాట్లాడడానికి కానీ లేదా విజ్ఞాపనల ప్రార్థన చేయడానికి కానీ తనను పిలవవద్దు. అది నన్ను ప్రాణ భయంతో వణికిస్తుంది. నాకు వేదికపై మాట్లాడాలంటే ఎంతో భయము. ఆ భయాన్ని నేను అధిగమించలేకపోతున్నాను. ఇది అసాధారణమేమో కానీ ఒకవేళ నేను గనక బహిరంగంగా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నన్ను నేనే నవ్వుల పాలు చేసుకుంటాను అని అతడు ఎంతో సవినయంగా ఆ కాపరిని కోరాడు. వాస్తవానికి సంఘములోని ఆ వ్యక్తి ఒక పెద్ద కంపెనీకి నాయకునిగా ఉన్నత పదవిలో బాధ్యతలను నిర్వహిస్తుండేవాడు. కానీ సంఘంలో తనకు అర్థవంతమైన బహిరంగ ప్రసంగం చేయడం రాదని ఆయన ఎంతో స్పష్టంగా ఆ వాస్తవాన్ని ఆ కాపరితో ఒప్పుకున్నాడు. అయితే చివరికి మరొక విషయాన్ని కూడా అతడు తన ఆశను, ఆలోచనను ఆ కాపరితో ఇలా పంచుకున్నాడు. అదేంటంటే, అయ్యా, ఇది కాకుండా అనగా వేదికపై మాట్లాడే విషయాలు కాకుండా ఒకవేళ చర్చిలో, సంఘంలో చేయవలసిన పని ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఎంతో సంతోషంగా చేస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే అతడు ఆ సంఘంలో ఒక అద్భుతమైన సహాయకుడిగా, పరిచారకుడిగా నిరూపించుకున్నాడు. ఆ కాపరి పిలిచినప్పుడల్లా అతడు ఆయనకు అన్ని వేళలా అందుబాటులో ఉండేవాడు. అప్పగించబడిన పని అయిపోయే వరకు అక్కడే ఉండేవాడు. తన జీవిత కాలమంతయు తనకివ్వబడిన సామర్థ్యము, తలాంతు ప్రకారమే జీవించాడు. ప్రియులారా, నిజంగా ఈ వ్యక్తికి బహిరంగ వేదిక మీద మాట్లాడే వరం లేనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అదే దేవుడు ఆయనకిచ్చిన వరానికి ఆయనను విశ్వాసపాత్రుడిగా చేసింది. దేవుడిచ్చిన వరానికి అనుకూలంగా పనిచేసే విధంగా చేసింది. ఇక ప్రత్యక్ష గుడారంలో వస్తువులను తయారు చేసే పని చేయడానికి పిలువబడినటువంటి బెసలేలు కూడా ఈనాటి కొందరు సామాన్య క్రైస్తవుల వలె ఉండి ఉండవచ్చు. అతడు, ప్రభువా, ఇదిగో చూడండి, నేను కూడా అహరోను వలె ఈ ప్రధాన యాజక వస్త్రాలు ధరించాలనుకుంటున్నాను, నేను కూడా ఆ విధంగానే నీకు సేవ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు అతనితో, నీవు నాకు ఆ విధంగా సేవ చేయాలని నేను కోరుకోవడం లేదు అని అన్నాడు. ఒక విధంగా చూస్తే అహరోను వరం కన్నా ఈ వ్యక్తి వరము మరింత ముఖ్యమైనది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అతని వరము ఎంతో ముఖ్యంగాను అత్యవసరంగా ఉంటున్నది. ప్రియమిత్రమా, దేవుడు నీకున్న ప్రతిభలను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ఒక వరాన్ని నీకు ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిభలను ఇస్తాడు, కానీ వాటిని ఆయనకే అంకితం చేయాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలను తన ఆధీనంలో ఉంచుకొని మనలను వాడుకోవడానికి అనుమతిద్దాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మనందరికీ ఒకే రకమైన ప్రతిభలు, తలాంతులు లేదా వరాలు ఉండవు. ఈ రోజుల్లో సంఘంలో ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో ఉంది. అదేమిటంటే, మీరు పాటలు పాడే క్వయర్ బృందగానంలో పాడలేకపోతే, ఆదివారం సండే స్కూల్ తరగతిలో బోధించలేకపోతే, ప్రసంగ వేదిక మీద బహిరంగంగా మాట్లాడలేకపోతే
లేదా సంఘ కార్యక్రమాలను నడిపించే నాయకునిగా, చైర్మన్గా ఉండలేకపోతే మిమ్మల్ని సంఘములో ఒక సభ్యునిగా పరిగణలోకి తీసుకోవడం జరగదు అని ఆలోచించడం నిజంగా ఒక తప్పుడు అభిప్రాయం. ప్రియులారా, వాస్తవానికి దేవుడు తనకు సేవ చేయడానికి మనుషులకు అక్షరాల అనేకమైన వివిధ రకాలైన సామర్థ్యాలను, తలాంతులను, వరాలను ఇస్తాడని నేను అనుకుంటున్నాను. తన వరము నిజంగా ఏమిటో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా వ్యక్తిగతమైనది. దేవుడు మీకు ఏ వరాన్ని అనుగ్రహించినా దేవుని ఆత్మ దానిని స్వీకరించి తన సేవ కోసము ఉపయోగించాలని ఆయన కోరుకుంటాడు. ఇక సబ్బాతు దినము అనగా విశ్రాంతి దినము ఒక సూచనగా, గుర్తుగా ఎలా మారుతుందనే విషయాన్ని గమనిద్దాం. ప్రియులారా, ఈ అధ్యాయంలో అత్యంత ఆసక్తికరమైన మరియు గమనించదగిన మరొక విషయం ఉంది. అది విశ్రాంతి దినానికి అనగా సబ్బాతు దినానికి సంబంధించింది. చాలామంది దీనిని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తూ దాటివేస్తుంటారు. సృష్టి పని సమాప్తమైన వెంటనే మానవాళికి విశ్రాంతి దినం అనేది ఇవ్వబడింది మరియు అది విశ్వవ్యాప్తంగా ఆచరించబడింది. అయితే మోషే ధర్మశాస్త్ర విధానానికి వచ్చేసరికి దేవుడు దీనిని ఇశ్రాయేలు ప్రజల కోసము 10 ఆజ్ఞల్లో ఒకటిగా నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భంలో విశ్రాంతి దినము అనేది కేవలము ఇశ్రాయేలీయుల కోసమేనని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక నిర్గమకాండము 31వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. ప్రియులారా, విశ్రాంతి దినము అనగా సబ్బాతు అనేది ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇవ్వబడింది. అది సంఘానికి ఇవ్వబడిందని నేను అనుకోవడం లేదు, అలా నమ్మను కూడా. ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినం అనేది ఎప్పుడు మార్చబడింది అని నన్ను అడిగినప్పుడు అది ఎప్పుడూ మార్చబడలేదని నేను సమాధానం ఇస్తాను. ఇక దీనికి సంబంధించి సంఘం విషయానికి వస్తే అది రద్దు చేయబడింది. శనివారమైన విశ్రాంతి దినం యొక్క ఆజ్ఞ మనకు అనగా సంఘానికి వర్తించదు. మనము శనివారాన్ని ఆరాధన దినంగా ఆచరించము. వాస్తవానికి ఆ రోజున అనగా శనివారం రోజున యేసు మరణించిన స్థితిలో ఉన్నాడు. మనము మృతుడైన క్రీస్తును సేవించడం లేదు. వారంలో మొదటి రోజున అనగా ఆదివారము రోజున యేసు క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. సంఘము పుట్టిన నాటి నుండే అనగా ఆరంభం నుండే వారంలో మొదటి రోజున సమావేశమయ్యేది. అప్పుడే సంఘం ఉద్భవించింది. పెంతెకొస్తు దినము విశ్రాంతి దినము మరుసటి రోజున వచ్చింది. విశ్రాంతి దినము మొదట మానవాళి మొత్తానికి ఇవ్వబడింది, కానీ మనుషులు దేవుని నుండి తొలగిపోయారు. దాంతో దేవుడు విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇచ్చాడు. ఇక నిర్గమకాండము 31వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. నేడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తామని చెప్పుకునే వారిని వారు దానిని ఎల్లప్పుడూ ఆచరిస్తారా అని నేను అడగాలని అనుకుంటున్నాను. మరియు వారిలో విశ్రాంతి దినాన్ని ఎల్లప్పుడూ ఆచరించని వారికి ధర్మశాస్త్రము ప్రకారంగా వారికి మరణశిక్ష విధిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇక నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నందును. ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతూ కనిపిస్తే ఇశ్రాయేలులో వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఇక నిర్గమకాండము 31వ అధ్యాయము 16-17 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను.
అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. ప్రియులారా, ఇక్కడ ఈ లేఖన భాగము స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, సంఘము కాదు, ఇశ్రాయేలు ప్రజలే విశ్రాంతి దినాన్ని అనగా సబ్బాతును ఆచరించాలి. ఇశ్రాయేలీయులు మొదటి సృష్టికి చెందిన భౌతిక సంబంధమైన ప్రజలు. సంఘము అనేది ఒక నూతన సృష్టి. దానికి ఆచరించడానికి ఒక క్రొత్త దినం ఇవ్వబడింది. అదే వారములో మొదటి దినం. ఇక ఇప్పుడు మనము 32వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో వాస్తవానికి బంగారు దూడను గూర్చి, ఇశ్రాయేలు ప్రజల విశ్వాస భ్రష్టతను దేవుడు ఖండించడాన్ని గూర్చి, మోషే చేసిన విజ్ఞాపనను గూర్చిన విషయాలను ఇందులో చూస్తాం. ఇక ఈ సందర్భంలో ముందుగా బంగారు దూడను గూర్చిన విషయాలను గూర్చి కొంత తెలుసుకుందాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల విషయానికి వస్తే ఈ అధ్యాయము ఒక విషాద సంఘటనను తెలియజేస్తుంది. అయినప్పటికీ మన దేవుని గురించిన గొప్ప బోధనలలో మరియు బయలుపరచబడిన సత్యాల్లో ఒకదానిని మనం ఇక్కడ చూస్తాం. అలాగే బైబిల్లో ప్రార్థన గురించి ఉన్న గొప్ప పాఠాల్లో ఇది ఒకటిగా ఉంటున్నది. ఇక నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడివచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అంటే, మోషే ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని, బహుశా చనిపోయాడని ఆ ప్రజలు భావించారు. అతడు లేకపోవడంతో అరణ్య ప్రయాణంలో తమకు మార్గనిర్దేశం చేయడానికి విగ్రహాలను, దేవుళ్లను తయారు చేసుకోవాలని వారు కోరుకున్నారు. ఆ విధంగా వెంటనే వారు విగ్రహారాధనలో పడిపోయారు. ప్రధాన యాజకుడైన అహరోను వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడని మీరు అనుకోవచ్చు. కానీ అతడు అలా చేయలేదు. విగ్రహారాధనకు తిరిగి వెళ్ళాలని కోరుకున్న ప్రజల ధోరణికి అహరోను అంగీకరించాడు. ఇక నిర్గమకాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, ఆ కాలంలో చెవి పోగులు అనేవి విగ్రహారాధనకు చిహ్నంగా ఉండేవి. ఈ విషయాన్ని మనము ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. ఆ ప్రజలు ఐగుప్తు దేవుళ్లను సేవిస్తున్నారు అని అనడానికి అది ఒక గుర్తుగా ఉండేది. ఇప్పుడు వారు ఆ చెవి పోగులను అహరోను దగ్గరకు తీసుకురావాల్సి ఉంది. ఇక నిర్గమకాండము 32వ అధ్యాయము 3, 4 వచనాలను గమనిద్దాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరాతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రజలు ఇంత త్వరగా విగ్రహారాధనలో పడిపోవడాన్ని మీరు ఊహించగలరా? సంఘము తాను ఎన్నడూ చూడగలనని కలలో కూడా అనుకోని విధంగా నేడు విశ్వాస భ్రష్టత్వంలోకి అనగా సత్యం నుండి తొలగిపోవడంలోకి ప్రస్తుతము స్వయంగా చూడకపోయి ఉంటే ఇది నాకు కూడా అసాధ్యమైన విషయంగానే అనిపించేది. ఇక నిర్గమకాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. మరునాడు వారు ఉదయంన లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. నిజంగా ఇక్కడ తీవ్రమైన
అనైతికత చోటు చేసుకుందనే విషయాన్ని చూస్తాం. దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తామని ఆయనకు మాట ఇచ్చినప్పటికీ వారు అప్పటికే ఆయన మార్గం నుండి తొలగిపోయారు. మీరు గమనిస్తున్నట్లుగా వారు వాటిలో ఏ ఒక్కదానిని పాటించడం లేదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే, మరొక వైపు ఈ సమయమంతా మోషే పర్వతం మీద ఉంటూ ధర్మశాస్త్రాన్ని, దేవుని సూచనలను మరియు ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన నమూనాను, సూచనలను దేవుని నుండి పొందుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికే ఈ సందేశం ద్వారా అనేక విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యక్ష గుడారంలో వస్తువులను తయారు చేయడానికి బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రత్యేక వరముతో అతన్ని వాడుకున్నాడు. ప్రతి విశ్వాసిని దేవుడు తన సామర్థ్యం చొప్పున వాడుకుంటాడు. ఒక వ్యక్తి ఏ పని చేయడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడో దేవుడు వేరే పని చేయమని స్పష్టంగా ఆ వ్యక్తికి చెప్పకపోతే ఆ వ్యక్తి ఆ పనినే చేస్తూ ఉండాలి. నీకు ఇవ్వబడిన వరాలను, తలాంతులను ఆయన కొరకే వాడుతున్నప్పుడు దేవుని ఆత్మ తన పని కోసము మిమ్మలను సమర్థులుగా తీర్చిదిద్దుతాడు. నీలో ఉన్న తలాంతులను, వరాలను ప్రక్కనబెట్టి ఇతరులకు ఇవ్వబడిన వరాలను ఆశించేవారు నేడు ఎంతోమంది మనలో ఉంటున్నారు. తగిన సామర్థ్యం లేని వాటిలో ప్రవేశించకుండా దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని కలిగి ఉండాలి, వాటినే వాడాలి. అలా చేయడం వలన దేవుడు మీకు ఇచ్చిన వరానికి సంబంధించి మిమ్మలను దేవుని పట్ల విశ్వాస పాత్రుడిగా చేస్తుంది. దేవుడిచ్చిన వరానికి అనుకూలంగా మరింత గొప్పగా దేవునికి మహిమకరంగా పనిచేసే విధంగా చేస్తుంది. ప్రియులారా, ఒక సత్యాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి బెసలేలు యొక్క వరము ఎంతటి అత్యవసరమో దేవుడు నీకు ఇచ్చిన ప్రతిభలను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే వరాలు కూడా దేవుని పనికి, పరిచర్యకు అంతే అవసరమై ఉంటున్నవి. దేవుడే నీకు ఆ వరాలను ఇస్తాడు. దేవుడే మనకు ప్రతిభలను ఇస్తాడు. కానీ వాటిని ఆయనకే అంకితం చేయాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలను తన ఆధీనంలో ఉంచుకొని మనలను వాడుకోవడానికి అనుమతిద్దాం. దేవుడు మీకు ఏ వరాన్ని అనుగ్రహించినా దేవుని ఆత్మ దానిని స్వీకరించి తన సేవ కోసం ఉపయోగించాలని ఆయన కోరుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో నాయన నీ యొక్క వాక్యము ద్వారా అనేక సత్యాలను బోధించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, బెసలేలు జీవితాన్ని మా యొక్క దృష్టికి తీసుకొని వచ్చింటున్నారు. ప్రభువా, నీ కృప చేత ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యక్ష గుడారంలో వస్తువులను తయారు చేయడానికి గొప్ప తలాంతులతో నింపి నీ కృపచేత ఆ బిడ్డను వాడుకున్నందుకు నీకు వందనాలు. అదేవిధంగా ఈ సృష్టిలో ప్రభువా, ప్రతి మానవుణ్ణి, ప్రతి వ్యక్తిని ఆయా తలాంతులతో, ఆయా వరాలతో, ఆయా సామర్థ్యాలతో మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. వాటిని గ్రహించి నీపై ఆధారపడి ముఖ్యంగా నీ సేవలో మేము ఆ తలాంతులను వాడడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మాకు ఏ తలాంతులనైతే ఇచ్చారో వాటినే గుర్తించి వాటినే కేవలము నీ మహిమ కొరకు వాడడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మేము ఇతరుల వరాలను, ఇతరుల తలాంతులను ఆశించి వాటి కొరకు ప్రాకులాడకుండా నీవు ఏ పిలుపు మేర మమ్మల్ని పిలిచావో, ఏ ఉద్దేశంతో పిలిచావో ఆ పిలుపుకు అనుగుణంగా పనిచేయడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ప్రత్యక్ష గుడారపు పని కొరకు ఎవరిని పిలిచాడు? దేవుడు ప్రత్యక్ష గుడారపు పని కొరకు ఎవరిని పిలిచాడు? 1 మోషేను, 2 బెసలేలును, 3 అహరోనును. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్
9399952570. ప్రోగ్రామ్ నంబర్ 003. 3 యోనా. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని నమ్ముచున్నాము. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ సందేశము ద్వారా మనము తెలుసుకున్నాము. ఇందులోని అనేక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్పై వస్తున్నటువంటి నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ ఫోన్ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందముతో నీకే అర్పింతును. నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్. మేఘరథములపై రానయ్యున్నాడు యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.